హాయ్ అండి అందరికీ. సగ్గుబియ్యం వడియాల్లో వేరే విధంగా ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఇది రెండో టైప్ అండి. కొంచెం చిన్నపిల్లలు గింజ వద్దు అనుకున్న వాళ్ళు పంట కింద కొంచెం ఒక్కొక్కసారి నూనెలో వేయించినప్పుడు వేగకపోతే పంట కింద కొంచెం గట్టిగా తగిలితే ఇష్టపడిన వాళ్ళకి, తర్వాత ముసలి వాళ్ళు కొంచెం నవలలేని వాళ్ళ కోసం అండి ఇది. ఇలా సగ్గుబియ్యాన్ని నానేసిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకోండి. ఫైన్ పేస్ట్గా చేసి కొంచెం వాటర్ వేసి లిక్విడ్గా చేసుకొని దాంతో ఉడకబెట్టేసేయచ్చు. లేదనుకోండి, ఒకవేళ మీ ఇంట్లో మిక్సీ లేదనుకోండి, ఇలా చేత్తోనే గట్టిగా మ్యాష్ చేసేసేయండి. పర్వాలేదు, ఏమవుదు, 90% మ్యాష్ అయిపోతుంది. శుభ్రంగా దీన్ని ఇలా మ్యాష్ చేసేసేయండి. నైట్ పూట నానుంటుంది కాబట్టి మనకి తేలిగ్గానే ఉంటుంది. దీన్ని కూడా వాటర్లో వేసి కలిపేసేసి లిక్విడ్ లాగా చేసి గిన్నెలో పోసి, చెప్పాను కదా మీకు కొలత, 1 గ్లాస్ సగ్గుబియ్యానికి ఖచ్చితంగా 5 గ్లాసులు వాటర్ పోస్తాము. 2 గ్లాసులేమో సగ్గుబియ్యాన్ని నానేయడానికి ఉపయోగిస్తామండి. ఇక కావాలనుకున్నప్పుడు ఈ వాటర్లో కలుపుతాం కదా మనం, కొన్ని ఇప్పుడు మ్యాష్ చేసినప్పుడు కొంచెం నీళ్లు పడతాయి కదా, కొంచెం తగ్గించుకోండి. ఏం కాదు, కొంచెం థిక్గా ఉంటుంది. ఈ కొలత ఫాలో అయితే మీకు కరెక్ట్గా వస్తుందండి. ఇదే పిండిలో మీరు కావాలంటే పచ్చిమిరపకాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, మీకు ఏది కావాలంటే జీలకర్ర, వాము, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యూజ్ చేసుకోండి. అవి వేసేసుకొని పెట్టుకోవడమేనండి. నేను ఏం వేయకుండా పిల్ల కోసమని, మా పిల్లల కోసమని, చిన్నపిల్ల కోసమని పెట్టానండి. అంతకుముందు పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి పెట్టాను. ఇది ఓన్లీ ఉప్పు వేసి మాత్రమే పెడుతున్నాను. దీనిలో కొంచెం వాము వేస్తాను, కొంచెం డైజెషన్కి బాగుంటుందని. ఇవండి ఇవి తెల్లగా భలే బాగా వస్తాయండి. ఈ శుభ్రంగా ఇదిగో చూసారా, మనకి ఉడికినట్టు గుర్తు ఏంటంటే ఇలా బాగా పొంగుతున్నట్టు వస్తుందండి. చూసారా, ఇలా ఉడికినట్టయితే కంప్లీట్ అయినట్టేనండి లెక్క. ఇది మీరు గుర్తుపెట్టేసుకోండి. వైట్ అనేది మనకు కనపడకూడదు. ఇలా చూసారా, వడియాలు మనం ఈ సగ్గుబియ్యం వడియాలు క్లాత్ మీద పెట్టకూడదండి, పేపర్ మీదే పెట్టాలి. పేపర్ మీద పెడితే చక్కగా వచ్చేస్తే, క్లాత్ మీద పెడితే రావు. చూసారా, వేస్తున్నాను చూడండి. ఇది 2 రోజులు ఖచ్చితంగా, మనకున్న ఎండలో 2 రోజులు అయితే సరిపోతుంది. ఒక రోజుకైతేనే 75% ఎండుతుందండి. తర్వాత రెండో రోజు ఎండబెట్టంగానే కంప్లీట్గా ఎండిపోతాయి. శుభ్రంగా తీసేసి డబ్బాలో పెట్టుకొని తినొచ్చండి. చూసారా ఎంత వైట్గా ఎంత బాగున్నాయో, బయట కొనుక్కున్నట్టే వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.